హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. Page of Wands, Ten of Swords, Ace of Cups, Two of Wands, The Hanged Man, The Chariot, Knight of Cups, King of Swords, Three of Cups, The Hermit, Knight of Swords, Judgment, Ace of Wands, okay, Ten of Wands, Six of Swords, bottom of the deck, Ten of Pentacles, Queen of Wands, Four of Pentacles, Page of Wands, Eight of Pentacles, okay. ప్రీవియస్లో మీ పార్ట్నర్కి మీకు మధ్య అయితే ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరు తన కెరియర్ పరంగా అవ్వచ్చు, లేదంటే తన అవసరాలకి మీరైతే చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేశారనమాట. మీ పార్ట్నర్ మనీ విషయంలోని, తన కెరియర్ విషయంలోని, అలాగే ఇక్కడ తన అవసరాలకి మీపై అయితే మీ పార్ట్నర్ అయితే డిపెండ్ అయి ఉన్నారు. ప్రీవియస్లోని మీ పార్ట్నర్ తన అవసరాలకి మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే యూజ్ చేసుకున్నారనమాట. మీ పార్ట్నర్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేశారు, బట్ మీ పార్ట్నర్ మీతో ఎంజాయ్ చేయడానికి మాత్రమే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేశారనమాట పాస్ట్లోని ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఫినాన్షియల్గా మీకు అంత సపోర్ట్ లేకపోవడం వల్ల మీ వల్ల ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో తనకి కూడా అంత సపోర్ట్ అనేది అందదు అని చెప్పి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అనేది మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, లేదంటే మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీకి మీ గురించి చెప్పకుండా మీ దగ్గర మెయింటైన్ చేస్తూ మీ రిలేషన్ని బ్రేక్ చేయడం కానీ జరిగిందనమాట ప్రీవియస్లోని. అంటే ఇక్కడ మనీ పరంగానే మీ రిలేషన్ని హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తి మీ రిలేషన్ అయితే వదులుకున్నారు. మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఈ వ్యక్తి.
తన హ్యాపీనెస్ కోసం, తన లైఫ్లో ఎంజాయ్ చేయడం కోసం, అలాగే ఇక్కడ తన కెరియర్ పరంగా తన ఫ్యూచర్ అనేది ఈ విధంగా ఉండాలి, సెలబ్రేషన్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టారనమాట. ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు, నమ్మక ద్రోహం అనేది చేశారు ఈ వ్యక్తి. బట్ మీరు మీ పార్ట్నర్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట. మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచించడం, మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా తెలుసుకోవడం, ఈ విధంగా అయితే చేస్తూ ఉండేవారు. మీరు మీ పార్ట్నర్ని ఎంత అన్కండిషనల్గా లవ్ చేస్తున్నా కూడా ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఇక్కడ తన అవసరాలకు మాత్రమే యూజ్ చేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ తను ఎంజాయ్ చేయడానికి, తను సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, పార్టీస్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, వీటికి మిమ్మల్ని అయితే ఈ వ్యక్తి అయితే ఫినాన్షియల్గా యూజ్ చేసుకున్నారనమాట. బట్ మీ ఎమోషన్స్ని, మీ లవ్ని ఈ వ్యక్తి అయితే పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే వేరే ఒకరి మాయ మాటలు విని వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ జరిగిందనమాట. అంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ టైప్ కూడా జరిగింది మీ పార్ట్నర్ విషయంలోని. అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ కొంతమంది మాయ మాటలు విని వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళడం కానీ, వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ, అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటలు, మాయ మాటలు ఏవైతే ఉన్నాయో అవి విని నమ్మి అవే నిజమని చెప్పి అనుకుని మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ప్రీవియస్లో అయితే జరిగిందనమాట. మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఎటువంటి జడ్జిమెంట్ అనేది చేయకుండా, ఎటువంటి డిసిషన్ అనేది కూడా తీసుకోకుండా ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. మిమ్మల్ని ఒంటరిగా, లోన్లీగా వదిలేసి మీ లైఫ్లో మీరు భరించలేనంత బాధని మీరు భరిస్తారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేయడం వల్ల, మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవడం వల్ల మీరు ఆ పెయిన్ అనేది తట్టుకోలేరు అన్న విషయం ఈ వ్యక్తికి కూడా తెలుసు. తెలిసినా కూడా ఈ వ్యక్తి తన స్వార్థం ఆలోచించుకుని తన కెరియర్ గురించి ఇక్కడ వేరే వారి మాయ మాటలు విని వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ, ఫ్యామిలీ మాటలు వినడం కానీ జరిగిందనమాట. ఇక్కడ అది కూడా తన హ్యాపీనెస్ కోసమే ఇటువంటి నిర్ణయం అనేది తీసుకున్నారు. మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఈ వ్యక్తి. బట్ మీరు మీ పార్ట్నర్ లేకుండా మీరైతే ఉండలేరు. మీ పార్ట్నర్ గురించి మీరు తెలుసుకోకుండా మీ రోజు అనేది గడవదు. ఎప్పుడు కూడా మీరైతే మీ పార్ట్నర్ మంచి చెడులు అనేవి తెలుసుకుంటూ మీ పార్ట్నర్ గురించే మీరు 24/7 ఆలోచిస్తూ ఉండేవారు మీరైతే. బట్ మీ పార్ట్నర్ అవన్నీ కూడా పట్టించుకోలేదు. మిమ్మల్ని ఇంత బాధలో వదిలిపెట్టి, అంటే మీరు భరించలేనంత బాధని మీకు వదిలేసి, ఆ బరువుని మీపై నెట్టేసి ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంచుకోవడం కోసం, తన లైఫ్లో తను హ్యాపీగా గడపడం కోసం ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం అనేది చేశారు. మిమ్మల్ని నమ్మించి మీకు కొన్ని హోప్స్ అనేవి పెంచి ఈ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చీట్ చేశారనమాట. ఇక్కడ మీకు కూడా ఈ రిలేషన్ని హ్యాండిల్ చేయడం కష్టం అయినప్పటికీ కూడా మీరైతే మీ పార్ట్నర్ కోసం ఈ రిలేషన్ని ఏదో ఒక రకంగా హ్యాండిల్ చేయాలి, నాకు ఈ రిలేషన్ అనేది కావాలి, నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రిలేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోకూడదు అని మీరైతే ఈ రిలేషన్ విషయంలో మీరు ఇబ్బంది పడినా కూడా, మీకు కూడా హ్యాండిల్ చేయడం కష్టం అయినప్పటికీ కూడా మీరు ఈ రిలేషన్ అయితే కావాలి అని చెప్పి మీరైతే ఉన్నారనమాట. ఎంత బాధ మీకు ఉన్నా ఈ రిలేషన్ని మీరు కంటిన్యూ చేయాలి అంటే మీ పర్సనల్ లైఫ్లో మీరు కూడా చాలా స్ట్రగుల్ అయితే అవుతారనమాట. అయినప్పటికీ కూడా మీరైతే మీ పార్ట్నర్ని దూరం చేసుకోకూడదు. ఎందుకంటే మీ పార్ట్నర్ తోటే మీకు ఆ హ్యాపీనెస్ అనేది ఉంది మీ లైఫ్లోని. ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చిన తర్వాతే మీ లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా మారింది.
లేదంటే మీరు ఎమోషనల్గా చాలా లోన్లీ ఫీలింగ్ తోటి చాలా బాధపడుతూ ఉండేవారు. అవన్నీ కూడా మీ పార్ట్నర్ వల్లే ఫుల్ఫిల్ అయ్యాయి. మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నారంటే దానికి కారణం మీ పార్ట్నరే అని అనుకుని మీరైతే హ్యాండిల్ చెయ్యకపోయినా ఈ రిలేషన్ కోసం అయితే మీరు చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు. చాలా నమ్మకం అనేది కూడా పెట్టుకున్నారనమాట. బట్ మీ పార్ట్నర్ ఏం చేశారంటే మిమ్మల్ని ఈ విధంగా చీట్ చేశారు. వెన్నుపోటు పొడిచారనమాట ఈ వ్యక్తి. వేరే వారి లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళ మాయ మాటలకి పడిపోయి మిమ్మల్ని అయితే వదిలించుకున్నారు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏ విషయం కోసమైతే తన కెరియర్లో హ్యాపీనెస్ ఉంటుంది, ఫినాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది, ఎవరైతే తనకి మాయ మాటలు చెప్పి వాళ్ళ వైపు మీ పార్ట్నర్ వెళ్ళేలాగా చేసుకున్నారో వాళ్ళ సపోర్ట్ అనేది మీ పార్ట్నర్కి ఎప్పటికీ ఉంటుంది. ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. తన లైఫ్ అనేది హ్యాపీగా ఈ విధంగా లీడ్ చేయొచ్చు. తన లైఫ్ అంతా కూడా సెలబ్రేషన్స్తో నిండిపోతుంది. కెరియర్ పరంగా కూడా ఎటువంటి భయం లేకుండా తన లైఫ్ అనేది తను లీడ్ చేయొచ్చు. ఈ విధంగా అనుకుని కొంతమంది మాయ మాటలు విని మీ పార్ట్నర్ అయితే వేరే వారి లైఫ్లోకి వెళ్ళారనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్స్ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఫ్యామిలీ లేదంటే వేరే అదర్ పర్సన్స్ అంటే కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళ మాటలు కూడా విన్నారు. ఇక్కడ విని తన సంతోషం అనేది తను చూసుకున్నారనమాట. మిమ్మల్ని ఇంత బాధలోకి నెట్టేసి ఈ వ్యక్తి మాత్రం ఇంత హ్యాపీగా అనేది లీడ్ చేశారు ఫాస్ట్లోని తన లైఫ్ని. మీరు ఇంత బాధలో ఉంటే ఈ వ్యక్తి ఇంత హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకునేవారు అనమాట. అంటే మీ బాధని కొంచెం కూడా పట్టించుకోకుండా ఈ వ్యక్తి మీ లైఫ్లో ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోతే కనుక మీరు ఈ విధంగా ఒంటరివారైపోతారు. మీ లైఫ్లో మీరు అన్నీ కోల్పోయినట్టుగా మీ లైఫ్ అనేది మారిపోతుంది. ఈ బాధ నుంచి మీరు తేరుకోవడం అనేది చాలా కష్టం. అంటే ఈ బాధ నుంచి మీరు బయటపడాలి అంటే చాలా కష్టం. ఏదైతే మీ పార్ట్నర్ మీకు చేశారో ఆ నమ్మక ద్రోహం నుంచి అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి ఏమీ కూడా మీ గురించి పట్టించుకోకుండా తన హ్యాపీనెస్ అనేది చూసుకున్నారనమాట పాస్ట్లోని. బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఈ విధంగా తలక్రిందులైపోయింది. తన లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అనుకుని వేరే వారి మాటలు విని వారి లైఫ్లోకి అయితే వెళ్ళారో మీ రిలేషన్ని వద్దు అని చెప్పి వేరే వారి రిలేషన్ కావాలి అని చెప్పి వెళ్ళారో ఇక్కడ మనీ పరంగా ఫినాన్షియల్గా తనకి ఒక సపోర్ట్ ఉంటుంది. తన లైఫ్ అనేది ఒక గ్రోత్ ఉంటుంది. తన కెరియర్లో తనకి అన్నీ కూడా సపోర్ట్గా ఉంటుంది. కెరియర్ పరంగా తను మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. తన కెరియర్లో తను బిజీగా ఉండొచ్చు. తన లైఫ్ అంతా కూడా ఇక్కడ ఫినాన్షియల్గా హ్యాపీగా కూడా ఉంటుంది. తన ఫ్యామిలీని కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ తన ఫ్యామిలీ మాటలు విని వేరే వారి లైఫ్లోకి వెళ్తే తనకి ఆ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కూడా అందుతుంది అని చెప్పి వీళ్ళ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఈ విధంగా అయితే తలక్రిందులైపోయిందనమాట. తను ఊహించింది ఒకటి, తన లైఫ్లో జరిగింది ఒకటి. ఈ విధంగా తన లైఫ్ అనేది మారిపోయింది. మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఈ విధంగా అవుతుందని చెప్పి ఈ వ్యక్తి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు తన లైఫ్లో అన్నీ కూడా దూరం అయిపోయి మీ పార్ట్నర్ అయితే ఈ విధంగా మారిపోయారనమాట. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మనకి ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. టైం గురించి ఎదురు చూస్తున్నారనమాట. ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అనేది ఈ విధంగా చిగురిస్తుంది. మళ్ళీ తన లైఫ్ ఈ విధంగా తలక్రిందులైపోయిన లైఫ్ని మళ్ళీ తను సరి చేసుకోవచ్చు. తన లైఫ్లో ఏమీ లేక అన్నిటినీ కోల్పోయి అన్నిటినీ దూరం చేసుకున్న వ్యక్తి లైఫ్ అనేది మళ్ళీ ఈ విధంగా చిగురిస్తుంది, సక్సెస్ అవుతుంది అని చెప్పి ఈ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట.
రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి అయితే నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మిమ్మల్ని కాకా పట్టాలి, మిమ్మల్ని ప్రాధేయపడాలి. మీకు దూరంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి మీకు చెప్పడం కానీ, అలాగే ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు. మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని అయితే ఎమోషనల్గా దూరం పెట్టలేదు. ఈ విధంగా మీకైతే కొన్ని మాటలు అనేవి ఈ వ్యక్తి అయితే చెప్తారనమాట మీ లైఫ్లోకి వచ్చి. చూసారు కదా ఇక్కడ. అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఎవరైతే మాయ మాటలు చెప్పి వాళ్ళ వైపుకి మీ పార్ట్నర్ని తీసుకుని వెళ్ళారో, సేమ్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కొన్ని మాయ మాటలు అనేవి చెప్తారనమాట. అంటే మిమ్మల్ని కాకా పెడతారు. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో అన్నీ కూడా కోల్పోయి ఈ విధంగా ఉన్నారనమాట, నిరాశతో ఉన్నారు. బట్ ఇక్కడ మీ దగ్గరికి వస్తేనే తన లైఫ్ అనేది ఈ విధంగా కొంచెమైనా కూడా చిగురిస్తుంది అనే హోప్ తోటి అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడ మనకి ఎల్లో ఉంది, అంటే పాజిటివ్ ఎనర్జీ అనమాట. అంటే ఈ హోప్ అనేది ఈ వ్యక్తికి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అనేది ఈ విధంగా మారుతుంది అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వస్తారు. కన్ఫామ్గా వచ్చి కొన్ని మాయ మాటలు అయితే చెప్తారనమాట. అంటే మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను దూరం పెట్టాను, బట్ నాకైతే నీపై చాలా అన్కండిషనల్ లవ్ అయితే ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా అన్నీ కూడా మీకైతే షేర్ చేసుకోబోతున్నారనమాట. తను ఏదైతే నమ్మి ఎవరి లైఫ్లోకి అయితే వెళ్ళారో వాళ్ళు నన్ను చీట్ చేశారు, టైం చూసుకుని నన్ను వెన్నుపోటు పొడిచారు, నన్ను కూడా చాలా బాధ పెట్టారు. అందుకని నేను వాళ్ళ లైఫ్లో అయితే ఉండాలి అని అనుకోవట్లేదు. వాళ్ళ లైఫ్లో నుంచి నేనైతే మూవ్ ఆన్ అయిపోవాలి, మళ్ళీ నీ లైఫ్లోకి అయితే నేను రావాలి అని ఈ వ్యక్తి అయితే మీకు చెప్పాలి అని చెప్పి తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కాకా పెట్టడానికి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఫాస్ట్గా వస్తున్నారో. ఈ విధంగానే మీ పార్ట్నర్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో తను ఏదైతే నమ్ముకుని వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని చీట్ చేశారు. చీట్ చేసి ఈ వ్యక్తితో అయితే ఆర్గ్యుమెంట్స్ అనేవి చేశారనమాట. ప్రతి చిన్న విషయానికి మీ పార్ట్నర్ని నిలదీయడం కానీ ఈ విధంగా అయితే ఎప్పుడైతే చేస్తున్నారో మీ పార్ట్నర్ ఏదైతే అనుకున్నారో అది మీ పార్ట్నర్ లైఫ్లో అయితే దొరకదు. తను ఏదైతే ఊహించుకున్నారో అదంతా కూడా రివర్స్ అయిపోయింది. సక్సెస్ అనేది లేదు. తన లైఫ్ అనేది ఎటువంటి గ్రోత్ లేకుండా ఈ విధంగా శూన్యమైపోయింది. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే తన లైఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా పొంగుతుందో వాటర్ అంతా ఈ కప్పులోంచి. అంటే ఇక్కడ ఇప్పుడు మీ విషయంలో ఈ వ్యక్తి అయితే ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. అది కూడా తన లైఫ్లో అన్నీ కూడా కోల్పోయి ఈ విధంగా నిరాశతో ఉండడం వల్ల ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాకా పట్టి, అంటే మీ కాళ్ళన్నా కూడా పట్టుకుని ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రాధేయపడి తన లైఫ్ని మళ్ళీ ఏదో ఒక రకంగా బాగు చేసుకోవాలి, తన లైఫ్లో మళ్ళీ పాస్ట్లో ఏదైతే ఉందో హ్యాపీనెస్ అంతా కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఈ వ్యక్తికి ఇప్పుడు బాగా అర్థమైంది. ఎందుకంటే మీతో లైఫ్లో ఉన్నప్పుడు, రిలేషన్లో ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగా తన లైఫ్ అనేది లీడ్ చేసేవారు, ఎంజాయ్ చేసేవారు, సెలబ్రేషన్స్ చేసుకునేవారు. మీరు ఈ వ్యక్తికి మనీ అనేది సపోర్ట్ చేస్తూ ఉండేవారు అనమాట. ఈ వ్యక్తి గురించి అన్నీ కూడా తెలుసుకుంటూ, అంటే మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తన అవసరాలు అనేవి మీరు తీరుస్తూ ఉండేవారు పాస్ట్లోని. తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి చిన్న విషయానికి మీ పార్ట్నర్ని అయితే నిలదీస్తూ కారణాలు అనేవి అడుగుతూ ఉంటున్నారనమాట. అంటే మీ పార్ట్నర్కి ఒక ఫ్రీడమ్ అనేది లేకుండా తన లైఫ్లో ఉన్న వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో
వాళ్ళైతే మీ పార్ట్నర్కి ఆ స్వేచ్ఛ అనేది ఇవ్వట్లేదు అనమాట. ఫినాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. ప్రతి విషయానికి కూడా అడిగి తర్వాత వాళ్ళు ఇవ్వడం కానీ, లేదంటే మీ పార్ట్నర్ని ఇస్తాను అని చెప్పి నమ్మించి టైం చూసి చీట్ చేయడం కానీ, అంటే ఇక్కడ మీ పార్ట్నర్ని కొన్ని విషయాల్లో అయితే ఫినాన్షియల్గా కూడా అవమానించడం కానీ జరిగిందనమాట. దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఒక డిసిషన్ అనేది తీసుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పి నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. పాస్ట్లో మీ రిలేషన్ని హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తి వదులుకున్నారు. బట్ ఇక్కడ ఇప్పుడు మీ రిలేషనే కావాలి, మీతో ఉంటేనే తనకి ఫినాన్షియల్గా కనీసం కొంచెమైనా సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి ఈ వ్యక్తికి అర్థమైందనమాట. అర్థమయ్యి మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని ప్రాధేయపడతారనమాట. మీరు ఒప్పుకునే వరకు ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. ఈ వ్యక్తి ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా అయితే బాధపడతారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ, అవన్నీ కూడా షేర్ చేసుకుంటారు. మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత తన లైఫ్లో ఏవైతే కోల్పోయారో, తన లైఫ్ అనేది ఏ విధంగా తలక్రిందులైపోయిందో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు. తన లైఫ్లో జరిగేవన్నీ కూడా మీతో షేర్ చేసుకుని మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే ప్రాధేయపడతారనమాట, కాకా పెడతారు. చాలా రిక్వెస్ట్ అయితే చేస్తారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు తన లైఫ్లో ఒక గ్రోత్ అనేది కావాలి, ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కావాలి. మీ పార్ట్నర్ని బాగా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు, అంటే ఏదైనా కూడా ఎదిరించకుండా, ఆర్గ్యూ చేయకుండా, నిలదీయకుండా తను ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు. అలాగే తన గురించి ఎక్కువగా పట్టించుకునేవాళ్ళు, తన మంచి చెడులన్నీ చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే అవసరం అన్నమాట. అలాంటి వాళ్ళు తన లైఫ్లో లేకపోవడం వల్ల, అలాంటి వాళ్ళని మిస్ చేసుకోవడం వల్ల ఎంత తప్పు చేశాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే ఈ విధంగా మీ పార్ట్నర్ని నిలదీస్తారేమో అనే భయం కూడా ఈ వ్యక్తికి అయితే ఉందన్నమాట. అయినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి పరిస్థితి అనేది ఈ విధంగా మారిపోయింది. దానివల్ల ఇంకా మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. తన లైఫ్లో మళ్ళీ ఈ విధంగా సక్సెస్ అనేది చూడాలి, తన లైఫ్లో ఒక గ్రోత్ అనేది చూసుకోవాలి, తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది రావాలి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తికి అయితే క్లియర్గా అర్థమైంది. ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట. అందుకనే మీ లైఫ్లోకి ఈ వ్యక్తి తిరిగి వస్తున్నారు. అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు మనం. యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, సజెషన్స్ ఏంటి మీ పార్ట్నర్ గురించి అనేది మనం యూనివర్స్ని కూడా అడిగి, ఏంజల్స్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు. కమ్యూనికేషన్ కార్డ్, చెప్పాను కదా వెయిటింగ్ ఎనర్జీ. ఓకే, మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారంట. తన లైఫ్ అనేది సక్సెస్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది తీసుకోబోతున్నారు, మీతో కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారు. ఎందుకంటే తన లైఫ్లో ఏవైతే ఎమోషనల్గా బాధపడుతున్నారో, లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఈ వ్యక్తి అయితే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారనమాట. ఇంకా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఈ వ్యక్తికి అయితే లేదు. లేకే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. బట్ ఈ వ్యక్తి ఇప్పుడిప్పుడే కొంచెం మంచి ఏంటి, చెడు ఏంటి, ఎవరు ఎలాంటి వారు, తన లైఫ్లో ఏది కోల్పోయారో అనేది కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీకు చాలా అబద్ధాలు అనేవి కూడా చెప్పారు. ఇక్కడ రిలేషన్ పరంగా కూడా మిమ్మల్ని చాలా రకాలుగా మభ్య పెట్టారనమాట. ఇప్పుడు అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారంట. తను చేసిన తప్పు అనేది కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు. మీ లైఫ్లో తను ఏది చేశారు మంచి, ఏది చెడు చేశారు అనేది కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచించుకుంటున్నారన్నమాట. చాలా సఫర్ అవుతున్నారనమాట నిజంగా ఈ వ్యక్తి అయితే. ఇక్కడ
ఫ్యామిలీ పర్సన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు, అంటే మ్యారీడ్ పర్సన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో మీ కిడ్స్ తోటి హ్యాపీగా ఉండాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారంట. ఎస్, మళ్ళీ చెప్పాను కదా, మీ లైఫ్లోకి వస్తేనే తిన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉంటుంది సెలబ్రేషన్స్ తోటి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు. మీ దగ్గరికి వస్తేనే తన లైఫ్ అనేది ఒక చేంజ్ అవుతుంది, పాజిటివ్ చేంజ్ అనేది తన లైఫ్లోకి వస్తుందంట. అలాగే ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే తన మాటలతో అయితే మ్యానిపులేట్ అయితే చేయబోతున్నారంట. అంటే మీపై చాలా జెన్యూన్ లవ్ ఉంది, మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చెప్తారంట మీ దగ్గరికి వచ్చి. మిమ్మల్ని చీట్ చేసినందుకు ఈ వ్యక్తి మీ రిలేషన్ని బ్రేకప్ చేసినందుకు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు వచ్చి. ఇప్పుడు తన లైఫ్లో తనకి మనీ కాదు ఎమోషన్సే ఇంపార్టెంట్ అని చెప్పి మీకైతే ఈ వ్యక్తి అయితే చెప్తారనమాట. నేను మనీకి ఇంపార్టెంట్ ఇవ్వను, నేను ఎమోషన్స్కి ఇంపార్టెంట్ ఇస్తున్నాను, నేను చాలా ఎమోషనల్గా బాధపడుతున్నాను, అందుకనే మళ్ళీ నీ లైఫ్లోకి అయితే నేను వస్తున్నాను, ఈ విధంగా అయితే మ్యానిపులేట్ చేస్తారంటే ఈ వ్యక్తి. బట్ మిమ్మల్ని అయితే యూనివర్స్ అయితే స్ట్రాంగ్గా అయితే ఉండమంటున్నారు, దేవునికి మేనిఫెస్ట్ చేసుకోమంటున్నారు. ఈ వ్యక్తి ఏదైతే మీ లైఫ్లోకి వచ్చి మీకు మాయ మాటలు అయితే చెప్తారో, అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారో, వాటిలన్నింటినీ కూడా మీరు కంట్రోల్ చేసుకుంటూ ఆ ఎమోషన్స్ అన్నింటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఒకసారి మీరు కూడా ఎమోషనల్గా అయిపోకుండా తన చెప్పిన మాటల్లో మీరైతే ఆ మాయల్లో పడిపోకుండా మీరు ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండి దేవుడి పైన భారం వేయండి, దేవుణ్ణి మేనిఫెస్ట్ చేసుకోండి. తను చెప్పిన మాటలన్నీ కూడా మీరు వెంటనే నమ్మొద్దు. ఎస్, టైం తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు మనకి. మళ్ళీ ఈ వ్యక్తి తన హ్యాపీనెస్ కోసమే మిమ్మల్ని అయితే మ్యానిపులేట్ చేయడానికి, మాట్లాడడానికి, తన మాటల మాయలో మిమ్మల్ని పడేయడానికి ఈ వ్యక్తి అయితే వస్తున్నారంట. ఛాన్స్ అనేది తీసుకుంటున్నారు, అది కూడా తన లైఫ్ సక్సెస్ గురించే, తన లైఫ్లో హ్యాపీనెస్ కోసమే, అది కూడా తన స్వార్థం కోసమే. బట్ మీరైతే స్ట్రాంగ్గా ఉండండి, టైం అనేది తీసుకోండి. ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసే ముందు వెంటనే ఈ వ్యక్తి మాటలు విని మీరు ఎమోషనల్గా బాధపడుతూ ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి అయితే యాక్సెప్ట్ చేయొద్దు, టైం తీసుకోండి, స్ట్రాంగ్గా ఉండండి. అలాగే ఇక్కడ ఏంజల్ సజెషన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎస్, ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అన్కండిషనల్ లవ్తో కాకుండా ఇక్కడ చూసారు కదా రొమాన్స్, అంటే ఇక్కడ మీపై ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడ అన్కండిషనల్ లవ్ అనేది కూడా ఈ వ్యక్తికి అయితే లేదంట. బట్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయండి. తను అన్నీ కూడా ఇంకా తెలుసుకున్న తర్వాతే మీరు మీ లైఫ్లోకి అయితే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఏంజల్స్ అయితే సజెషన్స్ ఇస్తున్నారు. ఏంజల్స్ని అయితే అర్థం చేసుకోమంటున్నారు. ఏంజల్స్ ఏదైతే చెప్తున్నారో అదైతే మీరు వినండి, అర్థం చేసుకోండి అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారనమాట. ఇది పాజిటివ్ రీడింగ్ వచ్చింది, అందరూ కూడా క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి, అలాగే ఏంజల్స్కి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీని అందరూ కూడా తప్పకుండా ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెసినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెసినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.